ఈ నెల మీ జీవితంలో సాధారణంగా గడిచిపోతుందనుకుంటున్నారా? కానీ జాగ్రత్తగా వినండి. ఈ నెల చివరికి కొన్ని రాశులవారికి ఇక ఇలానే కొనసాగించలేను అనే భావన లోపలనుంచి బలంగా వస్తుంది. ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా మీమీద మీకే వచ్చిన నిర్ణయం కావచ్చు. ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు తీసుకునే ఆ నిర్ణయం మీకు అనుకూలమా లేక బాధ కలిగించేదా అది ముందే తెలుసుకునే అవకాశం పోతుంది. చివరి వరకు వినండి. చివరిలో చెప్పే ఒక్క మార్గదర్శకం ఈ నిర్ణయాన్ని మీ జీవితానికి మలుపుగా మారుస్తుంది. ఎందుకు ఈ నెల చివరికి నిర్ణయాలు వస్తున్నాయి? ఎందుకంటే చాలా రోజులుగా మనసులో దాచుకున్న విషయాలు, సహనం నిండిపోయిన స్థితి, ఇంతేనా నా జీవితం అనే ప్రశ్న, బయట నవ్వినా లోపల అలసట. ఈ నెలలో గ్రహాల కదలికలు ఈ భావాలను మాటలుగా మార్చేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశిని లోతుగా చూద్దాం. సింహరాశి అహంకారం కాదు, ఆత్మగౌరవం. సింహరాశివారు ఈ నెల చివరికి మీ మనసులో ఒక మాట స్పష్టంగా వినిపిస్తుంది. ఇంతేనా నాకు ఇచ్చే విలువ? మీరు చేసిన కృషి, మీరు భరించిన మాటలు, మీరు తగ్గి మాట్లాడిన సందర్భాలు ఇప్పుడవి ఒక్కసారిగా గుర్తొస్తాయి. నిర్ణయం ఎక్కడ వస్తుంది? ఉద్యోగంలో గౌరవం లేకపోతే, సంబంధంలో విలువ తగ్గితే, ఎవరో మిమ్మల్ని తక్కువగా చూసినప్పుడు, ప్రమాదం. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం రావచ్చు. మార్గదర్శకం: మాట్లాడే ముందు ఒకరోజు ఆగండి. మీ విలువ తగ్గించే చోట మౌనంగా తప్పుకోండి. నిర్ణయం గర్వంతో కాదు, స్పష్టతతో తీసుకోండి. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మగౌరవం. కన్యారాశి ఇక్కడ ఇక ఎదుగుదల లేదా? కన్యారాశివారు మీ నిర్ణయం నిశ్శబ్దంగా తయారవుతుంది. ఈ నెల చివరికి మీరు ఇలా అనుకుంటారు: నేను ఇక్కడ నేర్చుకున్నది సరిపోయింది. నిర్ణయం ఎక్కడ వస్తుంది? ఉద్యోగ మార్పు, ఓ చదువు, స్కిల్ మార్పు, ఒక బంధం నుంచి నెమ్మదిగా బయటపడటం. మీరు ఒక్కసారిగా చెప్పరు, కాని లోపల నిర్ణయం పూర్తవుతుంది. ప్రమాదం. భయంతో వెనక్కి తగ్గితే మళ్ళీ అదే చక్రం. మార్గదర్శకం: ఓ ప్లాన్ లేకుండా అడుగు వేయకండి. డేటా, సమాచారం సేకరించండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది. కర్కాటక రాశి ఇక భరించలేను అనే స్థితి. కర్కాటక రాశివారు మీ నిర్ణయం భావోద్వేగాల నుంచి వస్తుంది. ఎన్నాళ్లుగా మీరు భరించారు, సర్దుకుపోయారు, మాటల్ని మింగేశారు. కాని ఈ నెల చివరికి ఒకరోజు మీ మనసు అంటుంది: ఇక చాలు. నిర్ణయం ఎక్కడ వస్తుంది? ఓ కుటుంబ సంబంధాలు, ఓ ప్రేమ, ఒకవైపు మాత్రమే మీరు ప్రయత్నిస్తున్న బంధం. ప్రమాదం. ఒక్కసారిగా తెగదెంపులు చేస్తే మీ మనస్కే బాధ. మార్గదర్శకం: మీ భావాలు చెప్పండి, అవకాశం ఇవ్వండి. అయినా మార్పు లేకపోతే మీ శాంతిని ఎంచుకోండి. మీరు బలహీనులు కాదు, మీరు చాలా కాలం బలంగా ఉన్నారు. ధనుస్సు రాశి ఇంకో దారి ఉండాలి. ధనుస్సు రాశివారు మీ నిర్ణయం స్వేచ్ఛ కోసం. ఈ నెల చివరికి మీ లోపల ఒక అసంతృప్తి పెరుగుతుంది. ఇలా కాకుండా ఇంకో దారి ఉండాలి. నిర్ణయం ఎక్కడ వస్తుంది? కెరీర్ దిశ మార్చడం, కొత్త ప్రయత్నం, ఒక పరిమితిని వదిలేయడం. ప్రమాదం. అతి ఉత్సాహంతో అన్నీ వదిలేయడం. మార్గదర్శకం: ఒక్క దారి మూసే ముందు ఇంకో దారి తెరవండి. ఓ రిస్క్ తీసుకోండి, కాని లెక్కతో. తొందరగా మాటివ్వకండి. స్వేచ్ఛ అంటే బాధ్యత లేకపోవడం కాదు, స్పష్టతతో నడవడం. ఈ 4 రాశులకి సాధారణ హెచ్చరిక: ఈ నెల చివరికి మీరు తీసుకునే నిర్ణయం తాత్కాలిక భావోద్వేగంతో అయితే నష్టం, స్పష్టతతో అయితే జీవిత మలుపు. ఒక్క శక్తివంతమైన మార్గదర్శకం: ఈ 4 రాశులవారు నిర్ణయం తీసుకునే ముందు ఈ 3 ప్రశ్నలు అడగండి. 1. ఇది భయంతో తీసుకుంటున్నానా? 2. ఇది ఆవేశంతోనా? 3. లేదా స్పష్టతతోనా? మూడోది అయితే మీ దారి సరైనదే. ప్రతిరోజు రాత్రి మనసులో ఈ మాట చెప్పుకోండి:
నా నిర్ణయం నన్ను నాశనం చేయదు, నన్ను నిర్మిస్తుంది. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే మీ జీవితం మీకు నిజంగా ముఖ్యం. లైక్ చేయండి, అది మీ నిర్ణయానికి ధైర్యం. కామెంట్లో మీ రాశిపేరు టైప్ చేయండి. మీ కోసం వచ్చే నెల చివరి హెచ్చరిక మిస్ కాకుండా ఉంటుంది. ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ నెల చివరికి వచ్చే ముఖ్యమైన సంకేతాలు మీకు తెలియవు. పెద్ద నిర్ణయాలు అదృష్టంతో కాదు, స్పష్టతతో తీసుకుంటేనే జీవితాన్ని మార్చుతాయి.